నమస్కారం మిత్రులు. ఈ వీడియోలోకి స్వాగతం. నేను ఇప్పుడు ఏమనుకోలే ఒక చిన్న ఒకటి మాట్లాడదామనుకున్నా. నేనేమంత స్క్రిప్టెడ్ కాదు గానీ, అయితే మనకు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తా ఒకసారి మనకు మంచి వ్యూవర్‌షిప్ వస్తా ఉంటది. ఒకసారి తగ్గుతుంటది. అది ఏందంటే, ఆ టైంలో ఉన్న పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఆ సీజన్‌లో ఇప్పుడు పబ్లికు పనుల మీద ఉండి అంటే కొన్ని 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 సీజన్‌లేమో హాలిడేస్ ఉండి పబ్లిక్ ప్రేక్షక దేవుళ్ళకు, వ్యూవర్‌షిప్ దేవుళ్ళకు టైం ఉన్న టైంలో మనకు ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ డేలో అన్ని వర్కింగ్ డేసు. ఇంకోటి మెయిన్‌గా స్కూల్స్ గాని, కాలేజెస్ గాని, అగ్రికల్చర్ గాని ఇప్పుడే స్టార్టింగ్. కాబట్టి ఆ పనిలో పడి మన వీడియోలు ఈ టైంలో 10 వీడియోలు ఇష్టోళ్ళు ఈ టైంలో 11, 1, 2 వస్తారు. అందువల్ల మనం ఆ టైంలో కొద్దిగా పడుతుంటది. మనం అప్పుడు టెన్షన్ పడొద్దు. మనం ఒక రోజులో వచ్చే సక్సెస్ మనకొద్దు. మనకు లాంగ్ జర్నీ కావాలి. యూట్యూబ్‌లో అనేది మనం అందులో ఇన్‌కమ్ సంపాదించడం ఈ ఒక్క రోజు కాదు. కంటిన్యూ‌గా నెలకు మనకు వచ్చేటట్టు ఉండాలి. మళ్ళా మనం చేసే టాపిక్ బట్టి కూడా ఉంటది. కొన్ని టాపిక్‌లు కొన్ని పక్కాగా అనే టాపిక్‌లుంటాయి. కొన్ని సీజన్ వైస్‌గా కూడా కొన్ని టాపిక్‌లు. ఇప్పుడు అలాంటి టాపిక్‌లు ఉంటాయి. ఆ టాపిక్‌లు ఉన్నప్పుడు మనం కూడా కొన్ని మనకు చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు కొన్ని కొన్ని రకాల వీడియోలు కొన్ని సీజన్‌ల వరకునే కాబట్టి మెయిన్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. సంబంధించిన వార్తలు చూస్తా ఉంటారు. వర్షానికి ఎట్లా ఉండాలి? ఏది ఉండాలి? ఆ టిప్స్ అయి చూస్తా అంటారు. మళ్ళా వర్షానికి వేడివేడిగా ఏం తింటే బాగుంటదని అలా వస్తది. అంటే సీజన్ బట్టి మనం చేసే విభవం ఉంటది. మెయిన్‌గా కొన్ని కొన్ని సంబంధించిన వాళ్ళు ఉంటది. వాళ్ళు సీజన్ టైపులో ఉంటది. ఇప్పుడు మామిడి ఉన్నదండి. మామిడి కటింగ్ చేస్తారు. మామిడికి సంబంధించిన కూరగాయలు ఆ సీజను దాకా ఉంటాయి. మెయిన్‌గా ప్రెజెంట్ సీజన్ ఏందంటే హెవీ అంటే వర్కింగ్ సీజన్. ఏందంటే వర్కింగ్ సీజన్ కాబట్టి మనకు కొద్దిగా వ్యూవర్‌షిప్ పడిపోయింది. కొద్దిగా చాలా మందికి ఒక్కొక్కళ్ళకి పెద్ద పెద్ద ఛానెల్‌కే ఒక్క నిమిషానికి 1000, 2000 వ్యూస్ వచ్చే ఛానెల్ కూడా 10, 500 కన్నా అంటే ఇప్పుడు మనకు ఈ సరౌండింగ్‌లో మన ఏందంటే ఇప్పుడు రీసెంట్‌గా స్కూల్ స్టార్ట్ అయింది. పిల్లలు చదువుకొని పోవుడు, అటు వచ్చుడు, ఇటు వచ్చుడు ఇది ఉన్నది. తర్వాత ఏంటిది వ్యవసాయం పనులు అది చేసుడు అటు ఇటే పోతుర్రు. కాబట్టి వాళ్ళకు ఖాళీ ఒక రెస్ట్ అంటే సండే నాడు వచ్చినప్పుడు మనకు వస్తాది. కాబట్టి మనం యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నప్పుడు మనం ఎంత ఓపిక అంటే అంత ఓపిక ఉండాలి. ఒక్కరోజు ఆ వ్యూస్ మనకొద్దండి. యావరేజ్‌గా మనకు డైలీ 10,000 అంటే ఒక వీడియో అయితే ఒత్తుకుంటూ పోవాలి. ఒక్కసారి 1,000,000 వ్యూస్ పోయి మళ్ళా తెల్లారితే మనకొక మనకు ఎట్లా అనిపిస్తది? మన కాన్ఫిడెన్స్ అనేది డిక్రీజ్ అవుతది. అలా కాకూడదు. యావరేజ్‌లో వ్యూవర్‌షిప్‌లో పోతేనే అరె! మన వ్యూవర్‌షిప్ అని మనకొకటుంటది. ఒక్కసారి 1,000,000 వ్యూస్ మరి అట్లా కూడా పడద్దు. దయచేసి కొత్తగా గాని ప్రెజెంట్ మనం ఓపికతోని ఉండాలి. ఇప్పుడు నాకు మొన్నటి ఒక 'బిగ్ బాస్' టైమ్‌లో కొన్ని కొన్ని డిసెంబర్ టైమ్‌లో అప్పుడు ఇట్లా పెడితే అట్లా అనేది. ఇప్పుడేందంట కాబట్టి మనం కన్సిస్టెన్సీ, ఓపిక అన్నీ ఉండాలి. ఆ! ఖచ్చితంగా సక్సెస్ వస్తది. మీరు అసలు బాధపడకూడదు. నా వీడియోస్ ఒక్కరిద్దరైనా సరే, నా మాట ఇంటరు ఇప్పటిదాకా వస్తదని అనుకుంటున్నా. నా వీడియోస్ ప్రతి ఒక్క మిత్రుడికి, సోదరునికి, సోదరీమణికి అందరికి నా
నమస్కారాలు. జై హింద్. వీడియోలో ఏమైనా తప్పులు దొరకబడితే క్షమించండి. నా వీడియోని చూడండి. ఇప్పటి వరకు చూసిన నా ప్రాణమిత్రులకు వందనాలు. జై హింద్. నమస్కార్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.